నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం. చదువు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదు పేర్కొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు ముగ్గురు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పాఠశాలల రద్దుకు వ్యతిరేకంగా 14న నిరసన. ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు. వార్తల్లోని వివరాలు. అసెంబ్లీలో అభివృద్ధి సిద్ధాంతాలు సమస్యలపై చర్చల కంటే నేతల బూతులు ఎక్కువయ్యాయని, అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకునే పరిస్థితికి తెచ్చారని, ఇంట్లో ఉండే అమ్మను భార్యను తమ నేతలతో బూతులు తిట్టించి కొందరు రాక్షస ఆనందం పొందారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, అసెంబ్లీలో అభివృద్ధి సిద్ధాంతాలు సమస్యలపై చర్చల కంటే నేతల బూతులు ఎక్కువయ్యాయన్నారు. అసెంబ్లీలో బట్టలు చించుకుని కొట్టుకునే పరిస్థితికి తెచ్చారని, ఇంట్లో ఉండే అమ్మను భార్యను తమ నేతలతో బూతులు తిట్టించి కొందరు రాక్షస ఆనందం పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారని, వారు ఎవరో మీకే తెలుసని అన్నారు. ప్రజలు అందరూ ఆ నేతలు బూతులు వినలేక పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారని, బూతుల కంటే పోలింగ్ బూత్ గొప్పదని బలమైందని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, భాషను జాగ్రత్తగా వాడాలని అన్నారు. ఉచిత పథకాలు నేను వ్యతిరేకిస్తున్నానని, చదువు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలన్నారు. ఉచిత పథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల సమయం ఆదా, ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఎన్నికల ఖర్చు వేల కోట్లకు చేరిందని, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ప్రజలు విరాళంగా కొంత డబ్బులు ఇచ్చారని అన్నారు. నేను ఒక్క రూపాయి కూడా జేబులో నుండి తీయలేదని, ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకోలేదన్నారు. రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాలని, కులం, డబ్బులు క్రిమినల్స్ కి ఇప్పుడున్న పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఈ జమినీ ఎన్నికలు జరగడం వలన, ఒకేసారి ఎన్నికలు జరగడం వలన, అందరూ గట్టిగా కృషి చేయడం వలన ఓటర్ల పాల్గొనే యొక్క సంఖ్య కూడా పెరిగిందని మనకు డేటా చెబుతూ ఉంది. 1999లో కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 11.5% సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినప్పుడు పెరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. 68, 69లో రాష్ట్ర శాసనసభల గడువు కన్నా రాజకీయ కారణాల వల్ల ముందుగా రద్దు చేయడం, 71లో పార్లమెంట్ ఎన్నికలను ముందుకు జరపడం వలన ఈ దేశంలో అప్పటిదాకా అమలులో ఉన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దానికి ఒక రకమైన విరామం, బ్రేక్ పడింది. అంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ శక్తివంతంగా కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీలు ఈ ఎవరు అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది, ఎక్కడ ఎవరు దేనికి సమర్థులు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించి ఓటేస్తున్నారనే విషయం కూడా మనకు అధ్యయనం చేస్తే సులభంగా అర్థమవుతుంది. జమినీ ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు, జాతీయ పార్టీకి మేలును ప్రచారం చేయడం వలన దానికి అంటే మనం ఓటర్ల యొక్క విజ్ఞతను ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ తెలివిని. ప్రాంతీయ పార్టీ నమ్మే పార్టీలకు ఓటు వేసేవారు కూడా అనేక మంది కారణాలు ఏమన్నా కావచ్చు, అది సరైందా కాదని మనం ఇప్పుడు చర్చించడంలే, కానీ దానికి కూడా తగిన సంఖ్యలో ఓటు వేసేవాళ్ళు ఉన్నారు, వాటికి నిధులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. అది నేటి అవసరం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సెంటర్ అండ్ స్టేట్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్, ప్రాపర్ కోఆర్డినేషన్. దే షుడ్ నాట్ గో ఫర్ కాన్ఫరంటేషన్. ఇది మనకు అనుభవం చెప్తూ ఉంది. ఘర్షణ కాదు అంటే వాడు చెప్పిందే వీళ్ళు పాటించాలి అదేం కాదు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, దేశ అభివృద్ధి ముఖ్యము. దాని దృష్ట్యా ఎవరు మంచి చేస్తుంటే ఆ మంచిని మనం సమర్థించాలా, ఎవరు కాస్త మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో, ఆ రాజకీయ పార్టీ దృష్టిలో చూడనుకుంటే దాన్ని వ్యతిరేకించాలా. కానీ అది ఘర్షణకు దారి తీయకూడదు. ఏమి చేసినా సరే మనం ఏం చెప్తే దానికి మేము వ్యతిరేకం, వీళ్ళు ఏం అడిగితే దానికి మేము వ్యతిరేకం అనే ధోరణి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నాయనుకోండి, దానివల్ల దేశానికి మేలు జరగదు, నష్టం జరుగుతుంది.
తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందని పాదరక్షలు వేసుకుని మహాద్వారం వద్దకు 3 భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మేజర్లకు అనుమతి ఉందని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి అని పేర్కొన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెప్తుంటే వితండవాదాలను చేస్తున్నారని, తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదని, చెప్పులు వేసుకుని మహాద్వారం వద్దకు ఏనాడు రాలేదన్నారు. భద్రత డొల్లతనం ఏమిటో అన్నది తెలుస్తోందన్నారు. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, గోశాలలో ఆవులు చనిపోయాయని దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయన్నారు. జేసీబీలతో వెళ్లి పూడ్చిన కలేబరాలు తవ్వి మీడియా సమక్షంలో బయట పెడతామన్నారు. టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనికి కారణమైన సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల భద్రత ఎంత అధ్వాన స్థితికి వెళ్లిందో అనేది తేటతెల్లమైందన్నారు. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయని చెప్తే మాపై ఎదురుదాడి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం, వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈరోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి 3 భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహాద్వారం వరకు, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర, మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ 3 భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది, విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహాద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేటతెల్లమైపోయింది. దీని మీద టీటీడీ అధికారులు చాలా చక్కటి వివరణలు కూడా ఇవ్వచ్చు. అవి పాదరక్షలు కావు, చెవులో వేసుకునేటువంటి రింగులనొచ్చు, లేదా మొలగట్టుకునేటువంటి వడ్డాణాలని కూడా చెప్పవచ్చు, లేకపోతే ఆ పాదరక్షలు కావనే చెప్పవచ్చు, పాదాలకు రక్షకులుగా వాడుకున్నారని చెప్పవచ్చు. ఇలా ఏ రకమైనటువంటి బుకాయింపులైనా ఆడవచ్చు. కానీ ఏ రకమైనటువంటి బుకాయింపులు ఆడినా పాదాలకు రక్షణగా ఉండేటువంటి పాదరక్షలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ముందు నుంచి అనుమతి లేదు అన్నది తేటతెల్లమైనటువంటి విషయము. దీనికి నేను ఇప్పుడే ఎవరో టీటీడీ అధికారులు చెప్పినట్టుగా మేజోళ్లకు పర్మిషన్ ఉంది అని వాళ్ళు ప్రకటించినారని నాకు ఎవరో చెప్పినారు. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. మేము కొండ మీద జరుగుతున్నటువంటి అపచారాలను గురించి మాట్లాడితే దాని మీద వితండకరమైనటువంటి వాదనలు, వివరణలు ఇచ్చి సరిపుచ్చుకోవాలంటే కుదరదు. నిరంతరం ఈ కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొండనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పినప్పటి నుంచే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ కూడా వరుస చైన్ లాగా జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు గారు అనేటువంటి అనుమానం భక్తులందరికీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం సాగిస్తున్న దాడి, పాఠశాలల రద్దును వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం నాడు భారీ నిరసనను చేపట్టనున్నామని ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు కందారపు మురళి, నాగరాజు, సాయిలక్ష్మి, రవి, జయచంద్ర, యుగంధర్ తదితరులు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు తిరుపతి ఇందిరా మైదానం నుంచి నాలుకాల మండపం రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజా ప్రదర్శనను నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117, 128 జీవోలను రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ ఆ జీవోలను రద్దు చేసింది. జీవోల స్థానంలో మెమోను తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ మెమోలోని అంశాలు గత జీవోల కంటే మరింత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. గ్రామ పంచాయతీలలో 60 మంది విద్యార్థుల కంటే తక్కువ మంది ఉన్న స్కూళ్లలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు స్కూళ్ల కొనసాగింపు గురించి ప్రకటిస్తామని, 45 మంది విద్యార్థులు ఉన్న పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఆచరణలో 60 మంది కంటే ఎక్కువ ఉన్న స్కూళ్లను రద్దు చేయడం దారుణమన్నారు. ఈ కారణంగా వేలాది ఉద్యోగాలు రద్దవుతాయని నేతలు అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 25,000 టీచర్ పోస్టులు రద్దయ్యాయని, స్కూళ్ల మూసివేతకై బలవంతం చేస్తూ అధికారులు స్వయంగా కలెక్టర్ ఇబ్బంది పెట్టడం దారుణమని విమర్శించారు. పాఠశాలలు మూసివేసే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, ఈ చర్య ఫలితంగా 900 స్కూళ్లు తిరుపతి జిల్లాలో మూసివేయబడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేత కారణంగా పేదలు విద్యకు దూరం అవుతారని, ప్రభుత్వం తన తిరుగమన వైఖరిని మార్చుకోవాలని కోరుతున్నామన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో, పాఠశాలల్ని మూసివేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. ఇప్పటికే ఎక్కువ మంది ఆడపిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు పెట్టి చదివించలేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆడపిల్లలు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పాఠశాలల్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారో వాటన్నిటిని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయకపోవడం వలన అసలు 9వ తరగతి చదివేటువంటి పిల్లలకు కూడా సక్రమంగా అచ్చులు హల్లులు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే ఉపాధ్యాయ ఏదైతే వాళ్ళు మెగా డిఎస్సి పెడతామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ పద్ధతిలో ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. అదే విధంగా ఆడపిల్లలకు చదువుకునేటువంటి అవకాశం ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాము. దీనికి సంబంధించి 14వ తేదీన జరిగేటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల్ని రక్షించుకుందామని చెప్పేటువంటి కార్యక్రమానికి తల్లిదండ్రులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ప్రాథమిక పాఠశాలను ఏ విధంగా మూసేయాలనేటువంటి కుట్రతో ఈ రోజు చేస్తుంటే ఎంత దుర్భాగ్యమైన విషయం ఏది లేదు. అందుకోసమే ఖచ్చితంగా కలెక్టర్ కానీ, డిఈఓ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే విషయంపైన శ్రద్ధ పెడితే మంచిదని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. తక్షణమే ఈ ప్రాథమిక పాఠశాలలు ఖచ్చితంగా ఏవైతే మూసేసే కుట్ర ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా కొనసాగించి ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఏకోపాధ్యాయ స్కూల్ పెరిగిపోతుంది. దీనివల్ల ఏకోపాధ్యాయ స్కూల్ వల్ల ఇప్పటికే అనేక మంది విద్యార్థులు పూర్తిగా డ్రాప్ అవుట్ అయిపోయినారు. ఎంత దౌర్భాగ్యం అంటే 10 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ గవర్నమెంట్ లో డ్రాప్ అవుట్ అయినారు. మళ్ళీ ఆ 10 లక్షల మంది విద్యార్థులను ఏ విధంగా ప్రభుత్వ విద్యాశాఖల్లో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళకి మంచి విద్య అందించాలనేటువంటి సమగ్రమైన ఆలోచన చేయకుండా ఈరోజు 117 జీవోను దొడ్డిదారుని అమలు చేసి ప్రాథమిక పాఠశాలని ఏ విధంగా ఉరి తీయాలనేటువంటి స్వభావం ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక మంది మేధావులు, ప్రజాస్వామ్యం అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కదులుతున్నారు. అందుకోసమే ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలని కాపాడుకుందాం, ప్రభుత్వ విద్యారంగం కాపాడుకుందాం అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా కదలాల్సిన అవసరం ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కథానాయకుడు రోషన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రోషన్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరిలో శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నానని, హనుమాన్ జయంతి రోజు స్వామివారి దర్శన భాగ్యం కలగటం ఆనందంగా ఉందన్నారు. ఛాంపియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ 50% పూర్తయిందన్నారు. వస్తాను స్వామివారిని చూడడానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి. ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది.
అండ్ ఇవాళ హనుమాన్ జయంతి అందరికీ. నెక్స్ట్ ఛాంపియన్ అండి, అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. త్వరలో అప్డేట్స్ చేయండి. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపినాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండవనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి పురవీధులలో గోవిందరాజు స్వామి వారి చతుర్మాడ వీధులలో ప్రతి శనివారం నిర్వహించేటువంటి నగర సంకీర్తన బృందం ఈరోజు ప్రతిరోజు కూడా ప్రతి శనివారం కూడా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ పురవీధుల్లో గోవిందనామ స్మరణ చేస్తూ నగర సంకీర్తన చేయటం అనాదిగా 1.5 సంవత్సరంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ చైత్రార్థులై ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, తిరుపతి పట్టణంలో గల అందరూ కూడా ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా ఈ నగర సంకీర్తన బృందం తరఫున అందరినీ ఆహ్వానం పలుకుతాం. తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేర్లతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం. చదువు, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి. ఉచిత పథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదు పేర్కొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు 3 భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి వెంటనే రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. పాఠశాలల రద్దుకు వ్యతిరేకంగా 14న నిరసన, ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.